గుంటూరు రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆవు మాంసం తరలిస్తున్నారని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఆర్పీఎఫ్ సిబ్బంది ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు ఆందోళనకారులు ట్రైన్ ఎక్కి చైన్ లాగారు. పార్సల్ బాక్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేయగా సికింద్రాబాద్లోనే ఓపెన్ చేస్తామని రైల్వే సిబ్బంది చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఆవు మాంసం తరలిస్తున్నారని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఆర్పీఎఫ్ సిబ్బంది ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు ఆందోళనకారులు ట్రైన్ ఎక్కి చైన్ లాగారు. పార్సల్ బాక్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేయగా సికింద్రాబాద్ లోనే ఓపెన్ చేస్తామని రైల్వే సిబ్బంది చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో సిచ్యువేషన్ ఏంటి? జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆగే ఉందా, కదిలిందా? హిందూ సంఘాల ఆందోళనపై అధికారులు ఏమంటున్నారు? ఇవన్నీ కూడా మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ లా ఉంది. కొద్దిసేపటి క్రితం జన్మభూమి ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి ఒక బోగి, ఏదైతే పార్సిల్ బోగిలో గో మాంసం తరలిస్తున్నారు అనే విధంగా సమాచారం అందడంతో గో రక్షణ సమితి సభ్యులందరూ కూడా రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ఆ పార్సిల్ని ఓపెన్ చేయాలనే విధంగా కూడా వాళ్ళు రైల్వే సిబ్బందిని కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైల్వే సిబ్బంది పూర్తిగా దీనిని తిరస్కరించడం జరిగింది. ట్రైన్ని అయితే ప్రస్తుతానికి జన్మభూమి ఎక్స్ప్రెస్ని అయితే మూవ్మెంట్ చేయడం జరిగింది. ఈ పార్సిల్ని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామీజీ, అసలు ఏం జరిగింది? మీకు సమాచారం ఏ విధంగా వచ్చింది? విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి జన్మభూమి ఎక్స్ప్రెస్లో 6000 కేజీల గోమాంసం పార్సిల్లో తరలించబడుతుందని చెప్పి మాకు సమాచారం అందింది. రాజమండ్రిలో అక్కడున్న గో సేవకులందరూ కూడా ట్రైన్ ఆపటాకి ప్లస్ అక్కడున్న డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశారు. కానీ డిపార్ట్మెంట్ వారు దాన్ని సున్నితంగా తిరస్కరించేసి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో మేము స్వయంగా ఆపడం జరిగింది. అయితే వారు చెప్పింది ఏంటంటే స్థానికంగా ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పార్సిల్ వాళ్ళు వచ్చి అది ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇది కమర్షియల్ పార్సిల్, ఖచ్చితంగా సికింద్రాబాద్లో ఓపెన్ చేస్తా ఉన్నారు. అందుచేత అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడున్న మా గో ప్రేమికులు, గో సంఘాలకి, గో సేవకులకి, హిందూ ధార్మిక సంఘాలకు చెప్పడం జరిగింది. నేను కూడా విజయవాడ నుంచి డైరెక్ట్గా గుంటూరు రైల్వే స్టేషన్ రావడం జరిగింది. మేమందరం కూడా కలిసి ఈ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న సిఆర్పీ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎస్పీ గారు చెప్పడం జరిగింది, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్లో ఉన్న పోలీసు వారికి కూడా అందరికి సుమారుగా 4 వ్యవస్థకు 2 గంటల ముందే చెప్పడం జరిగింది. ఇలా ట్రైను బయలుదేరింది, జనాలు వచ్చి అది గుంటూరు వచ్చి అది సత్తెనపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి చర్య తీసుకోండి అంటే ఎట్టి పరిస్థితి దాన్ని మేము ఓపెన్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత మేము ట్రైన్ రాగానే అక్కడ చూపించాం. అనేక రకాల మాయ మాటలు చెప్పి ఓపెన్ చేస్తామని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ గారు వారందరూ వచ్చారు. పార్సిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మటి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, ఎమ్మటే మమ్మల్ని పక్కకు దోశారు, ట్రైన్ మూవ్మెంట్గా ముందుకు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇలాగా హిందూ దేశంలో ఈ రోజున ఉన్న గో చట్టాలని కూడా తిరస్కరిస్తూ రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది. సుమారుగా 100 మంది ఉన్న గో ప్రేమికులు కూడా పక్కకు తోసి పంపించాల్సిన అవసరమే ఉంది. అదే ఏదైనా మారణాయుధాలకు లేకపోతే డ్రగ్స్ కానీ ఏమన్నా సప్లై జరుగుతుందని వస్తే మీరు ఎమ్మటి దాన్ని ఓపెన్ చేయరా? గోమాంసం అంటే నిర్లక్ష్యమా? గో చట్టాలను మీరు వ్యతిరేకిస్తారా? హిందువుల మనోభావాలు మీరు గౌరవించరా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. అప్పుడు వారు అన్నారు, మీకు మేము చేయలేకపోతున్నామని కాగితం రాసిస్తా అన్నారు. అందుకని మేము పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కూర్చున్నాం, కాగితం అడుగుతున్నాం రాస్తామని. దానికి కూడా అనేక విషయాలుగా వారు మాట్లాడుతూ చేతులు ఎత్తేస్తున్నారు. కావున దీని మీద సరైన నిర్ణయాన్ని కనుక వ్యక్తం చేయకపోతే మా హిందూ సంఘాలను తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ప్రధానం చెప్పండి, సికింద్రాబాద్లో ఓపెన్ చేస్తామని చెప్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ విశాఖపట్నంలో వేశారు, సికింద్రాబాద్ దాకా వెళ్ళాలి, అక్కడ సీల్ ఏమంటున్నారు. ఈరోజు ఎలక్షన్ మూవ్మెంట్ నడుస్తూ ఉంది.
ఒకవేళ డబ్బులు పంపిణీ జరుగుతున్నాయి అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ సీల్ తీరండి, వీళ్ళు ఇక డ్రగ్స్ వచ్చాయని అనుకుందాం, సీల్ తీరండి. అరే గోవధ నిషేధ చట్టం అమల్లో ఉంటే గోవధ అనేది జరిగిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ చట్టానికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేసి అవునా కాదా అని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ మేము రాగానే ఉన్నారు, అది తీస్తున్నాం అన్నారు, అది తీయడానికి కూడా సిద్ధమయ్యారు. మరి ఏదో మరి సిఐ గారికి ఒక ఫోన్ వచ్చింది, ఆయన పక్కకు పోయాడు, ఒక తోపు దోశాడు, కొడతామన్నాడు, పక్కన నుంచో పెట్టేశాడు. అది అంటే దీని మీద మాకు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమంటే మేము అడిగితేనేమో చేపలు పట్టడం ఆపేశారు అంటున్నారు, వీళ్ళేమో చేపల మాంసం అది అంటున్నారు, అదే మీట్ వాసన వస్తుంది. మీరు ఎలా గుర్తించారు అసలు ఆవు మాంసం అనే విధంగా? మాంసం వాసన వస్తుంది కదండి. ఇప్పుడు చేపల వాసనకి మీట్ వాసనకి తేడా లేదండి. చేపలు వచ్చేటువంటి వాసన వేరుగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఇది మీట్ వాసన వస్తుంది. ఇప్పుడు అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వైజాగ్లో ఎవరైతే పార్సిల్ వేశారో పార్సిల్ వేసిన వాళ్ళల్లో ఒక అతను స్వామీజీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగానే వచ్చాం. పార్సిల్ ఫోటోలు కూడా తీసుకున్నాం, అంటే ఎటువంటి ఇగా ఉన్నాయి పార్సిల్ అవి. మేము ఇంకోటి కూడా అడిగాం, పోలీసులు ఏం అడుగుతున్నాం అంటే అవి ఎల్ఆర్ వేసింది ఎవరో కనుక్కోండి అయ్యా అని అడుగుతున్నాం. అది మేము కనుక్కోలేమండి అంటున్నాం. ఏమంటే ఏదైనా సంఘటన జరిగితే ఫోన్ మిస్ అయితేనే ఫోన్ ఎవరు దొంగలు ఇచ్చారన్నంత ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్న వాళ్ళు పార్సిల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఎవడు పార్సిల్ వేశాడు, ఎవడి పేరు మీద పార్సిల్ వేశాడు, ఎక్కడికి పోయిందనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి వాళ్ళ దగ్గర. వీళ్ళకి పక్కాగా ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. రైల్వే శాఖలో గోమాంసం సప్లైకి ఎవరో పక్కాగా సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం, నరేంద్ర మోడీ గారిని అబాస్పాలు చేయడం కోసం ఇక్కడ రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి, రైల్వే శాఖ. చెప్పండి, ఇప్పుడు సికింద్రాబాద్లో ట్రైన్ చేరుకునే టయానికి మీ సభ్యులు ఎవరైనా వెళ్తున్న పరిస్థితి ఉందా? అక్కడ ఓపెన్ చేసే టయానికి మీ వాళ్ళు ఎవరైనా ఉండే పరిస్థితి ఉంటుందా? అసలు రైల్వే పార్సిల్ బోగి పక్కన ఇంకో బోగిలో మా కార్యకర్త ఒకళ్ళు ఉంటేనే బలవంతంగా ఆయన కూడా దించివేశారు. ప్రయాణం చేస్తూ దించాల్సిన అవసరం ఏముందండి? కొన్ని ఇక్కడికి తీయలేదు, సికింద్రాబాద్కి వెళ్తున్నాం కదా అక్కడ చేద్దామని, కానీ ఆ వ్యక్తిని కూడా వెళ్లకుండా ఆపేశారంటే వెనకాల ఎవరికి దగ్గర డబ్బులు మారుతున్నాయా, చేతులు మారుతున్నాయా, అది ఏ యొక్క రాజకీయ ప్రబంధ శక్తులు పనిచేస్తున్నాయనేది ఒక అనుమానం మాకు ఉందండి. ఇవ్వండి ఆ విషయంలో పార్సిల్ కూడా మాకు ఫొటోస్ వచ్చినాయి, అవి కూడా మేము చూపించడం జరిగింది. ఇవ్వండి పార్సిల్ ఫొటోస్, అవి కూడా చక్కగా ఉన్నాయి. అక్కడ ఏ విధంగా పార్సిల్ చేశారు, ఏ విధంగా వస్తున్నాయో కూడా అక్కడ ఉన్న విషయం చెప్పబడింది. దీన్ని కూడా వారికి చెప్పడం. 5 కంప్లైంట్ ఇమ్మన్నారు, కంప్లైంట్ కూడా వారికి ఇచ్చాము. కంప్లైంట్ కానీ ఇప్పుడు కనపడతలేదు అంటున్నారు, అంటే ఒక గంట సేపట్లోనే కంప్లైంట్ కనపడలేదు, ఇంకో కంప్లైంట్ రాయమంటున్నారు. మరి ఈ విధులేంటో, వీరి నిర్వహణ ఎలా ఉండబోతుంది మీ చర్యలు దీనికి సంబంధించి? ఖచ్చితంగా మేమందరం కూడా దీని గురించి ఒక సమాలోచన చేస్తున్నాం. ఇప్పుడు చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. స్థానికంగా గుంటూరులో ఉన్న వాళ్ళు, గుంటూరులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు, గుంటూరులో రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా రక్షణ చేయలేక పక్కా ఆధారాలు చూపిస్తే దాన్ని ఆపి బయటకు తీయలేక ఇక్కడి పంపించారంటే వీళ్ళందరూ అసలు దేనికి ఉద్యోగాలు చేస్తున్నారు, దేనికి ప్రభుత్వం డబ్బులు తింటున్నారు, ఏం పని చేయకుండా ఒక ప్రశ్నార్థంగా ఉంది. ఇందాక మా సోదరు అనిల్ బెహ్రా చెప్పినట్టుగా ఇది ఏదన్నా కేంద్ర ప్రభుత్వం మీద కుట్ర పనడానికి ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయనే అనుమానం కూడా ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసు వారికి, రైల్వే పోలీసు వారికి ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రధానంగా కూడా స్వామీజీకి సంబంధించినటువంటి చెప్తున్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అయితే కంప్లైంట్ తీసుకున్నామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కంపల్సరీగా దీన్ని ఫాలోఅప్ చేస్తామనే విధంగా కూడా సభ్యులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.